Hello, welcome to Siri English. This is Sushila. Today I am going to explain AP TET previous question papers. ఇవన్నీ మోడల్ పేపర్స్. ఈ మోడల్ పేపర్ నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా ఉంటాయి. 61 నుంచి 90 వరకు క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. తర్వాత మెథడాలజీ ఉంటుంది. సో మనం ఇప్పుడు 61 బిట్ ఒకసారి చూద్దాం. స్టార్ట్ చేద్దాం. ద స్నో కవర్డ్ అప్ ద గ్రాస్ with a great white cloak. Choose the meaning of the word cloak. ఓకే, అయితే ఇప్పుడు హియర్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఇందులో ఆప్షన్స్ ఏ షార్ట్ వైడ్ పైప్, ఏ షార్ట్ వైడ్ పైప్, తర్వాత ఏ స్మాల్ బ్రౌన్ అండ్ గ్రే బర్డ్, ఏ స్ట్రాంగ్ విండ్, ఏ టైప్ ఆఫ్ కోట్ దట్ హ్యాస్ నో స్లీవ్స్. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ గ్రాస్ గడ్డి మీద ది స్నో కవర్డ్ అప్ ద గ్రాస్, గ్రాస్ గడ్డి స్నో కవర్ చేసింది, స్నో బాగా కవర్ చేసింది గ్రాస్ దేంతోని? ఇట్లు అంటే ఎలా కవర్ అయింది? కంపారిజన్ అన్నమాట ఇక్కడ. ఇట్ కవర్డ్ ద గ్రాస్ విత్ అ గ్రేట్ వైట్ క్లోక్, ఒక వైట్ క్లోక్ లాగా కనబడుతుంది. సో దాని అర్థం ఏంటి చెప్పమంటున్నారు ఇక్కడ. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్లోక్. దాని అర్థం ఏంటి? షార్ట్ వైడ్ పైపా అంటే దాని అర్థం చిన్న పైపా? షార్ట్ వైడ్ పైప్ అంటే చిన్న పైపా? కాదు. ఏ స్మాల్ బ్రౌన్ గ్రే బర్డ్, స్మాల్ బ్రౌన్ అంటే బ్రౌన్ అండ్ గ్రే బర్డ్, బ్రౌన్ అండ్ తెల్లగా చిన్న తెల్లటి బర్డా? కాదు. ఏ స్ట్రాంగ్ విండ్, బలమైన గాల? కాదు. ఏ టైప్ ఆఫ్ కోట్ హ్యాస్ నో స్లీవ్స్. సో ఏ టైప్ ఆఫ్ కోట్, కోట్ లాంటిది విచ్ హ్యాస్ నో స్లీవ్స్, దీనికి స్లీవ్స్ ఉండదు. సో అది దాని మీనింగ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, Usha's meticulous systematic training began in earnest. Choose the synonym of the word earnest. ఇక్కడ earnest అండర్లైన్ చేయబడి ఉంది. ఉషాస్ మెటిక్యులస్ సిస్టమాటిక్ ట్రైనింగ్ అంటే చాలా సిన్సియర్గా, చాలా డెడికేటెడ్గా ఆ ట్రైనింగ్ స్టార్ట్ చేసింది. ఇన్ ఎర్నెస్ట్. ఎర్నెస్ట్ అంటే దాని అర్థం ఇక్కడ చెప్పాలి. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఎర్నెస్ట్. సినోనిమ్ అంటే సమానార్థం, సమానమైన అర్థం గల పదం. సో ఇందులోని 4 పదాలు ఇచ్చారు. ఇక్కడ కామ్, సీరియస్, అంటైడీ, థిన్. సో కామ్, అంటైడీ, థిన్ దీనికి ఫిట్ అవ్వదు. ఓన్లీ సీరియస్. సీరియస్ అంటే ఇక్కడ సిన్సియర్గా. ఓకే, నెక్స్ట్ వన్. Oliver was frightened at the sight of so many gentlemen, which made him tremble. Choose the antonym of the word many. అంటే ఇక్కడ మెనీ, మెనీ ఈ వర్డ్ని వ్యతిరేక పదార్థం చెప్పాలి, వ్యతిరేక పదం చెప్పాలి. సో ఇక్కడ మెనీ వ్యతిరేక పదం ఏంటి? సెవరల్ అవ్వదు, ఫ్యూ, ఎనీ, అ ఫ్యూ. సెవరల్ అవ్వదు, డజంట్ ఫిట్. ఎనీ కూడా అవ్వదు, ఓన్లీ ఫ్యూ ఆర్ అ ఫ్యూ. మనం ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్యూ, లిటిల్ మోర్ అటెన్షన్ ఆన్ నెగిటివ్ దట్ దెర్ ఈస్ నాట్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్. ఫ్యూ అంటే నెగిటివ్ సెన్స్లో యూస్ చేసేది. ఫ్యూ అంటే లిటిల్ బిట్ పాజిటివ్ సెన్స్లో యూస్ చేసేది. నెగిటివ్లోనే కొంచెం అంటే ఏమీ లేదు అని అర్థం. సో దాని ఆపోజిట్ వర్డ్ ఫ్యూ అవుతుంది, కానీ ఫ్యూ కాదు. సో ఫ్యూ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఫోర్త్ వన్ చూద్దాం. చూస్ ద వర్డ్ విత్ రాంగ్ స్పెల్లింగ్స్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులోని రాంగ్ స్పెల్లింగ్ పదం ఏది ఉందో చెప్పాలి. అబార్జినల్, స్పెక్టికల్, మినియేచర్, ఇన్హాబిటెంట్స్. సో స్పెక్టికల్, మినియేచర్, ఇన్హాబిటెంట్స్ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఓన్లీ అబార్జినల్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. దీనికి ఓ ఉండకూడదు, ఇక్కడ ఏ ఉండాలి. క్లియర్? నెక్స్ట్ వన్. రమేష్ సెట్ అప్ ఎ న్యూ బిజినెస్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ సెట్ అప్ ఇన్ ద కాంటెక్స్ట్. ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ ఉంది, ఫ్రేజల్ వర్బ్ సెటప్ ఉంది. సెటప్ అంటే స్టార్ట్ చేయడం. ఓకే, సో ఇక్కడ రమేష్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు అంటే ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ ఏంటుంది? బాట్, ఆఫర్డ్, స్టార్టెడ్, షోడ్. సో స్టార్టెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. చూస్ ద
choose the choose the word suffix that suits the word quick to form an adverb. Okay, choose the word suffix that suits the word quick to form an adverb. ఇక్కడ ఒక వర్డ్ ఉంది, ఒక పదం ఉంది, క్విక్. ఈ క్విక్ని మనం సఫిక్స్, దీంట్లో ఏమున్నాయి, 4 ఆప్షన్స్లో సఫిక్సెస్ ఉన్నాయి. ఈ సఫిక్స్ ఏదైతే యాడ్ చేస్తామో అది యాడ్వర్బ్ రావాలి. సపోజ్ ఇక్కడ క్విక్కి మనం ఎల్వై యూస్ చేస్తే యాడ్వర్బ్ అవుతుంది. ఎల్ఎల్వై కాదు. ఎన్ఈఎస్ఎస్ యూస్ చేస్తే నౌన్ అవుతుంది. ఈఆర్ యూస్ చేస్తే యాడ్జెక్టివ్ అవుతుంది. క్విక్కర్ కంపారిటివ్ ఫామ్ అన్నమాట. సో ఓన్లీ ఎల్వై, క్విక్లీ ఈజ్ యాడ్వర్బ్. నెక్స్ట్ వన్, 7th వన్, ఇఫ్ యు ఆర్ థర్స్టీ యూ కెన్ డ్రింక్ బటర్ మిల్క్. అంటే నీకు దాహంగా ఉంటే బటర్ మిల్క్ తాగు. ఓకే, చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్. ఇది ఎటువంటి సెంటెన్స్? ఇది సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, లేక కాంప్లెక్స్ సెంటెన్సా, లేదా ఇంటరోగేట్ సెంటెన్సా? ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటే సెంటెన్స్ విచ్ ఆస్క్ క్వశ్చన్స్. వేర్ ఆర్ యూ గోయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇవన్నీ ఇంటరోగేటివ్ సెంటెన్స్ కింద వచ్చేస్తుంది. సో సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి? సింపుల్ సెంటెన్స్ అంటే ఇందులోని ఇండిపెండెంట్ క్లాజ్ విత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంటుంది. ఇండిపెండెంట్ క్లాజ్ యాక్చువల్గా రెండు ఉన్నాయి. దేర్ ఆర్ 2 క్లాజెస్. వన్ ఈజ్ ఇండిపెండెంట్ క్లాజ్, ది అదర్ వన్ ఇస్ డిపెండెంట్ క్లాజ్. అంటే ఒక సెంటెన్స్లో 2 క్లాజెస్ ఉంటాయి. క్లాజ్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ రెండు ఉండాలి. సో ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఇంకొకటి డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ సెంటెన్స్లోని ఓన్లీ ఇండిపెండెంట్ క్లాజ్ ఒకటే ఉంటుంది, సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉంటుంది. సో ఇది కాదు, సింపుల్ సెంటెన్స్ కాదు. నెక్స్ట్ వన్, కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? కాంపౌండ్ సెంటెన్స్ హ్యాస్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్. కాంపౌండ్ సెంటెన్స్లో 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి లేదు కదా, ఇక్కడ ఇఫ్ ఉంది. ఇఫ్ ఇవన్నీ ఉంటే ఇవన్నీ సబార్డినేట్ కంజంక్షన్స్ అన్నమాట. ఇవన్నీ సో అవ్వదు. ఇది ఇండిపెండెంట్ క్లాజ్, ఇది ఇండిపెండెంట్ క్లాజ్. యూ క్యాన్ డ్రింక్ బటర్ మిల్క్, ఇది ఇండిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్లోని సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉంటుంది, ఇందులోనే సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉంటుంది. కానీ అది ఇఫ్తో కానీ, తర్వాత వెదర్తో కానీ, తర్వాత వెన్తో కానీ ఇవన్నీ జోడించబడతాయి. సో ఇవన్నీ జోడించబడినప్పుడు ఇది కాంపౌండ్ సెంటెన్స్ కాదు. కాంపౌండ్ సెంటెన్స్లో 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండాలి. సో కాంపౌండ్ సెంటెన్స్ కాదు. క్లియర్? నెక్స్ట్, కాంప్లెక్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? కాంప్లెక్స్ సెంటెన్స్లో ఇండిపెండెంట్ క్లాజ్ ఒకటి ఉండాలి, ద అదర్ వన్ డిపెండెంట్ క్లాజ్ ఉండాలి. ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్, 2 డిపెండెంట్ క్లాజెస్ ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటి? యూ కెన్ డ్రింక్ బటర్ మిల్క్, ఇది ఇండిపెండెంట్ క్లాజ్. కానీ ఇక్కడ ఒకటి డిపెండెంట్ క్లాజ్ ఉంది. సో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ అంటే వ్యాకరణ పరంగా ఇక్కడ చూడాలి ఏ సెంటెన్స్ కరెక్ట్. ఇక్కడ వన్ షుడ్ డూ హిస్ డ్యూటీ, వన్ షుడ్ డూ హిస్ డ్యూటీ, వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ, వన్ షుడ్ డూ హర్ డ్యూటీ, వన్ షుడ్ డూ దేర్ డ్యూటీ. యాక్చువల్గా ఈ వన్ అనేది ఏంటి? వన్ అనేది ఇండెఫినిట్ ప్రొనౌన్. ఇండెఫినిట్ ప్రొనౌన్. ఓకే, ఇండెఫినిట్ ప్రొనౌన్, అది కూడా జెండర్ న్యూట్రల్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇండెఫినిట్ ప్రొనౌన్ ఉంటుంది అదే ఆ ఇండెఫినిట్ ప్రొనౌనే ఫాలో అవ్వాలి. ఇక్కడ పొసెసివ్ కేస్ కదా, పొసెసివ్ కేస్ హిజ్ అవ్వకూడదు. సో ఇది రాంగ్. ఇక్కడ వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ, వన్ ఇండెఫినిట్ ప్రొనౌన్, సో వన్స్ ఇస్ పొసెసివ్ కేస్. సో ఈ రెండు కరెక్ట్. సో దిస్ ఈజ్ రైట్. ఇంకొకటి వన్ షుడ్ డూ హర్ డ్యూటీ, ఇక్కడ వన్ ఇండెఫినిట్ ప్రొనౌన్, ఇక్కడ హర్ పొసెసివ్ కేస్, ఇది రాంగ్. వన్ షుడ్ డూ దేర్ డ్యూటీ, ఇది కూడా అంతే, ఇండెఫినిట్ ప్రొనౌన్ కానీ దేర్ అని ఉంది పొసెసివ్ కేస్. సో దిస్ ఇస్ రాంగ్. ద రైట్ ఆన్సర్ ఈస్ వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ. క్లియర్? తర్వాత, హౌ కెన్ యూ సే డాష్ దట్, చూస్ ద కరెక్ట్ ఫామ్ దట్ ఫిల్స్ ద బ్లాంక్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సే, సెడ్, సేస్, హ్యావ్ సెడ్. ఇక్కడ సే అనేది సింపుల్ ప్రెజెంట్. సే అనేది సింపుల్ ప్రెజెంట్.
ఇక్కడ హౌ కెన్ యూ అని ఉంది. కెన్ ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఉంది. ఇది ఎప్పుడైతే ప్రెజెంట్ టెన్స్లో ఉందో ఇది కూడా ప్రెజెంట్ టెన్స్లోనే రావాలి. ఓకే, నెక్స్ట్ బి చూద్దాం. సెడ్ V2 పాస్ట్ టెన్స్లో ఉంది. ప్రెజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్ యూస్ చేయకూడదు. సేజ్ ఉంది కానీ ఇది థర్డ్ పర్సన్ సింగులర్లో యూస్ చేసుకోవాలి. ఇక్కడ మనం సెకండ్ పర్సన్ ఉంది, ఇది సెకండ్ పర్సన్ కాబట్టి మనం యూసే వి సే. ఇక్కడ థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, హీ సేస్ అలాగా. సో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సేస్ యూస్ చేయకూడదు. హ్యావ్ సెడ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కూడా ఇక్కడ యూస్ చేయకూడదు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దే నెవర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎనీ మోర్. చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ నెవర్. ఇక్కడ ఈ సెంటెన్స్లో నెవర్ ఉంది, దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని చెప్పాలి. ఇక్కడ ఏమున్నాయి 4 ఆప్షన్స్. ప్రొనౌన్, కంజంక్షన్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ ఉంది. ఇక్కడ ప్రొనౌన్ మనం ఎప్పుడు యూస్ చేస్తాం? నౌన్ బదులుగా ఇంకా వేరే వర్డ్ యూస్ చేస్తే దానికి ప్రొనౌన్ ఉంటాం. ఈ, షీ, ఇట్, దే ఇవన్నీ ప్రొనౌన్ ఉంటాం. సో ఇది నెవర్ ప్రొనౌన్ అవ్వదు. దెన్ కంజంక్షన్ అంటే ఏంటి? 2 సెంటెన్సెస్కి మనం కలిపే వర్డ్ని కంజంక్షన్ అంటాం. అండ్ ఇవన్నీ అనమాట. సో ఇది కాదు. ఓకే, నెక్స్ట్ యాడ్వర్బ్ అంటే ఏంటి? యాడ్వర్బ్ ఈజ్ అ వర్డ్ విచ్ మోడిఫైస్ వర్బ్. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వర్బ్, దీన్ని మోడిఫై చేస్తున్న వర్డ్ని యాడ్వర్బ్ అంటాం. ఓకే, సో యాడ్వర్బ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. యాడ్జెక్టివ్ కూడా కాదు, ఎందుకంటే యాడ్జెక్టివ్ ఇట్ క్వాలిఫైస్ నౌన్. సో దిస్ ఈజ్ రాంగ్. Adverb is the right answer. Next one. He hopes that he will win the first prize. This sentence has a noun clause, a conditional clause, defining relative clause, non-defining relative clause. యాక్చువల్గా క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్లోని 2 రకాలు ఉంటాయి క్లాజెస్. వన్ ఇస్ ఇండిపెండెంట్ క్లాజ్, ద అదర్ వన్ ఇస్ డిపెండెంట్ క్లాజ్. 2 రకాల క్లాజెస్ ఉంటాయి. ఇక్కడ మనకి డిపెండెంట్ క్లాజ్, ఈ సెంటెన్స్లో డిపెండెంట్ క్లాజ్ దాట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ హోప్స్ దాట్, ఎప్పుడైతే దాట్ నుంచి స్టార్ట్ అవుతుందో అది మనం నౌన్ క్లాజ్గా తీసుకోవాలి. డిపెండెంట్ క్లాజ్ ఎప్పుడైనా దాట్ నుంచి స్టార్ట్ అవుతే అది నౌన్ క్లాజ్. సో నౌన్ క్లాజ్ ఇస్ ద ఆన్సర్. కండిషనల్ క్లాజ్లో ఇఫ్, వెదర్ ఉంటాయి. సో అది ఇఫ్, వెదర్ ఇక్కడ లేదు కాబట్టి కండిషనల్ క్లాజ్ కాదు. అలాగే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఎవరు యాక్చువల్గా ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎవరు ఏం చేస్తున్నారు. సపోజ్ ఒక నౌన్ గురించి ఉంది, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. అలాగే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ కూడా ఇప్పుడు దానికోసం ఏం చేస్తున్నాడో ఆ నౌన్ గురించి చెప్తుంది. సో అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఈ 2 కావు. సో ఓన్లీ నౌన్ క్లాజ్ ఇస్ కరెక్ట్. క్లియర్? నౌ లెట్స్ సీ నెక్స్ట్ వన్. తర్వాత నెక్స్ట్, the patient had died before the doctor dash. Choose the correct form of the verb that fits the blank. ఇక్కడ the patient had died before the doctor dash అంటే ఇక్కడ పేషెంట్ ముందే చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? డాక్టర్ రాకముందు చనిపోయాడు. అంటే ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి, పేషెంట్ చనిపోవడం, డాక్టర్ రావడం. 2 పాస్ట్ యాక్షన్సే. ఈ 2 పాస్ట్ యాక్షన్స్లో ఏది ఫస్ట్ యాక్షను? మనకి ఎప్పుడు బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఉంటే మనకి తెలుస్తుంది ఏది ఫస్ట్ యాక్షన్, ఏది లేటర్ యాక్షన్. ఇది కీవర్డ్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. 2 పాస్ట్ యాక్షన్స్ ఉన్నాయి, ఏది ఫస్ట్ యాక్షన్. ఇక్కడ ఫస్ట్ యాక్షన్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ యాక్షన్ ఏంటి? ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3. అదే లేటర్ యాక్షన్లో ఎప్పుడు పాస్ట్ టెన్స్ ఉండాలి. సో ఫస్ట్ యాక్షన్ ఏంటైంది? ఇక్కడ ముందు పేషెంట్ చనిపోయాడు. సో అది ఫస్ట్ యాక్షన్, హ్యాడ్ డైడ్, అందుకే హ్యాడ్ ప్లస్ V3 ఫామ్. తర్వాత ఏమైంది? తర్వాత డాక్టర్ అరైవ్డ్, అది పాస్ట్ టెన్స్లో ఉండాలి. సో ఇక్కడ అరైవింగ్ అవ్వదు, అరైవ్డ్ అవుతుంది. వాజ్ అరైవింగ్ అవ్వదు, హ్యాడ్ అరైవ్డ్ అవ్వదు. సో అరైవ్డ్ ఇస్ కరెక్ట్. క్లియర్? నెక్స్ట్ వన్. Manjula and Shruti play dash guitar well. Choose the correct article that fits the blank. And the no article is needed. ఇక్కడ మంజుల, శృతి గిటార్ వాయిస్తున్నారు. ఓకే,
అంటే గిటార్ వాయించగలరు. సో చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. ఆర్టికల్ ఏ అండ్ ద. ఇండెఫినెట్, డెఫినెట్ ఆర్టికల్. ఏ అండ్ ఇండెఫినెట్ అవుతుంది, ద అయితే డెఫినెట్ పలానా అని స్పెసిఫిక్గా చెప్తుంది. సో యాక్చువల్గా ఒక రూల్ ఉంది ఇక్కడ. వర్డ్ ప్లే, ప్లే అనేది మనం ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడినప్పుడు ఇది యూస్ చేస్తాం. సో ద వర్డ్ ప్లే ఈజ్ బీయింగ్ యూస్డ్. ఎప్పుడు యూస్ చేస్తాం ఇది యాక్చువల్గా వర్డ్ ప్లే? ద కాంటెక్స్ట్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు ఎప్పుడైనా సరే డెఫినెట్ ఆర్టికలే ఉండాలి. Play. When the verb play is being used in the context of musical instrument, the definite article there comes before the name of musical instrument. So the name of the musical instrument is guitar. So guitar mundu the ravali. A wrong and wrong. Okay. Next. The teacher explained the problem dash the student. Choose the correct preposition that fits the blank. Here, with, to, by, up. విత్ అన్నది అకాంపనీ చేసేటప్పుడే మనం విత్ యూస్ చేస్తాం. ఈ రైట్స్ ద లెటర్ విత్ పెన్. దేంతో రాస్తున్నాడు? పెన్తో. సో విత్. ఇది అవ్వదు. ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్ టు. ఎవరికి? టీచరు ప్రాబ్లము ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? స్టూడెంట్కు. స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో టూ ఈజ్ టూ అంటే దాని అర్థం అది. సో టూ అవుతుంది. బై కూడా అవ్వదు. ఇక్కడ మీన్స్ ఆఫ్ అనమాట. బై దేనికి యూస్ చేస్తాం? మీన్స్ ఆఫ్కి యూస్ చేస్తాం. ఈ ట్రావెల్స్ బై బస్. ఓకే. నెక్స్ట్ అప్ కూడా అవ్వదు. ఏ పొజిషన్ అయినా అప్కి లేదంటే లోవర్ డిగ్రీకి వెళ్ళేటప్పుడు యూస్ చేస్తాం. ఈ వెంట్ అప్ ద హిల్. సో టూ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్. చూస్ ద కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఇక్కడ లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్, ఇక్కడ ఇది పాజిటివ్ డిగ్రీ. ఓకే. ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది బికాస్ గ్రేట్ పాజిటివ్, గ్రేటర్ కంపారిటివ్. ఈ సెంటెన్స్ మనం కంపారిటివ్ డిగ్రీలో మార్చుకోవాలి, కానీ మీనింగ్ మాత్రం సేమ్ మీనింగ్ రావాలి. సెంటెన్స్లో మీనింగ్ చేంజ్ అవ్వకూడదు. సో ఇక్కడ ఏంటి? టెండూల్కర్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ లారా. యాజ్ గ్రేట్ యాజ్ లారా. టెండూల్కర్ రాంగ్, కానీ నాట్ అంటున్నారు కదా. లారా ఈజ్ నాట్ గ్రేట్, కానీ ఇక్కడ టెండూల్కర్ ఈజ్ యాజ్ గ్రేట్ కాదు. టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దెన్ లారా. లారా ఈజ్ నాట్ సో గ్రేట్. ఇక్కడ లారా గ్రేట్ కాదు, టెండూల్కర్. సో టెండూల్కర్ గ్రేటర్ దెన్. అప్పుడు ఏమవ్వాలి? టెండూల్కర్ గ్రేటర్ దెన్ లారా. సో టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దెన్ లారా. ఇది కంపారిటివ్ ఫామ్. నెక్స్ట్ లారా ఈజ్ గ్రేటర్ దెన్ టెండూల్కర్. లారా ఈజ్ నాట్ అని ఇచ్చారు కదా. నాట్ ఇచ్చినప్పుడు ఇక్కడ గ్రేటర్ ఎలాగవుతుంది? సో ఇట్స్ రాంగ్. లారా ఈజ్ యాజ్ గ్రేట్, ఇక్కడ ఏమన్నారు? నాట్ సో గ్రేట్. సో ఇది కాదు. సో కంపారిటివ్ ఫామ్ ఈజ్ Tendulkar is greater than Lara. Degrees of comparison are often used when we compare two persons or two things with each other. సో మనం ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీ ఎప్పుడు కంపేర్ చేస్తామంటే టూ పర్సన్స్ కానీ టూ థింగ్స్ కానీ ఉంటే మనం కంపేర్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్, యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ ఆబ్లిగేషన్, సజెషన్, కమాండ్, రిక్వెస్ట్. ఇక్కడ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ మస్ట్ ఇక్కడ మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ కానీ నెసెసిటీ కానీ ఉంటే మనం మస్ట్ యూస్ చేస్తాం. సో ఆబ్లిగేషన్ అవుతుంది. సజెషన్ కాదు, కమాండ్ కాదు, రిక్వెస్ట్ కాదు. నెక్స్ట్, కమ్ అవుట్ నౌ కజిన్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి? డూ యూ, డోంట్ యూ, ఆర్ యూ, ఇలాంటి క్వశ్చన్స్ అన్నమాట. షార్ట్ ఫామ్లో ఉంటాయి. ఆ క్వశ్చన్ ట్యాగ్స్ మనం పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది, నెగిటివ్ స్టేట్మెంట్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. సపోజ్ డూ యూ ఉంది ఇక్కడ. మనం సింపుల్గా చేయాలి అంటే ఇందులో చూసుకోవచ్చు మనం. కమ్అవుట్ నౌలోని డూ వర్బ్ ఉందా? లేదు. డూ వర్బ్ అయినా సరే ఇక్కడ రాదు. ఎందుకంటే సపోజ్ ఒక సెంటెన్స్ ఉంది, యూ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ డోంట్ ఉంది. అలాంటప్పుడు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి, డూ యూ అని రావాలి. సపోజ్ డోంట్ యూ అని ఉంది ఇక్కడ. సపోజ్ డోంట్ యూ క్వశ్చన్ ట్యాగ్ రావాలి అంటే యూ స్పీక్, ఇక్కడ ఏమి ఉండదు, డూ అని ఏమి ఉండదు. యూ స్పీక్ ఇంగ్లీష్, డోంట్ యూ అని వస్తుంది అప్పుడు. అలాగే యూ ఆర్ అండ్ టీచర్, ఆర్ యూ. సో ఇక్కడ ఆర్ అండ్ ఆర్.
ఇక్కడ అసలు లేదు పాజిటివ్ స్టేట్మెంట్గా నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ పెడుతున్నాను బికాజ్ సెకండ్ పర్సన్ యూ కాబట్టి. సో కానీ వోంట్ యూ ఎప్పుడు యూస్ చేస్తాం? ఎప్పుడు యూస్ చేస్తాం వోంట్ యూ? మనం సెంటెన్స్ బట్టి యూస్ చేసి చూడాలి. కమ్ అవుట్ నౌ ఈ సెంటెన్స్లో స్టార్టింగ్ వర్బ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ సెంటెన్స్ అయితే వర్బ్ నుంచి స్టార్ట్ అవుతుందో దానికి ఇంపారేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంపారేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంపారేటివ్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ కమాండ్ రిక్వెస్ట్. ఓకే, కానీ ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఎప్పుడైతే పాజిటివ్ ఇంపారేటివ్ సెంటెన్స్ ఉంటుందో దాని క్వశ్చన్ ట్యాగ్ మనం వోంట్ యూ యూస్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ I'll catch you in a minute, replied Seema. Choose the correct reported speech of this sentence. అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్. యాక్చువల్లీ ఇక్కడ ఐ విల్కి షార్ట్ ఫామ్కి ఐల్ అంటే ఐ విల్. మనకు తెలిసిందే కదా, విల్ చేంజెస్ అంటే వుడ్. సో హియర్ ఇక్కడ 4 రిపోర్టెడ్ స్పీచెస్ ఉన్నాయి. ఇందులో ఏది కరెక్ట్ చెప్పాలి. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ఎ మినిట్ అంటే ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ఎ మినిట్ అంటే ఇక్కడ నేను మీట్ అవుతాను అని అర్థం. ఓకే, సీమా సెడ్ టు దట్ షీ విల్ క్యాచ్ యూ ఇన్ ఎ మినిట్. సీమా సెడ్ టు, మనం ఎప్పుడు రిపోర్టెడ్ స్పీచ్లో సెడ్ టు వాడం. సీమా సెడ్ టు కానీ ఉంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇది వేరే పార్ట్. 2 పార్ట్స్ ఉంటాయి రిపోర్టెడ్ స్పీచ్లో. ఇన్సైడ్ ద కొటేషన్ ఒక పార్ట్ ఉంటుంది, అవుట్ సైడ్ ద కొటేషన్ మనకి ఇంకో పార్ట్ ఉంటుంది. ఇది రిపోర్టింగ్ పార్ట్, ఇది రిపోర్టెడ్ పార్ట్. ఓకే, ఈ రిపోర్టెడ్ పార్ట్లోని ఇక్కడ సెడ్ టు కానీ ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ ఉంటే అప్పుడు టోల్డ్ రావాలి. సో సెడ్ టు ఉంది కాబట్టి ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో రాంగ్. సీమా సేస్ దట్ షీ వుడ్ క్యాచ్ హిమ్ ఇన్ ఎ మినిట్. సీమా సేస్ దట్, సేస్ ఎలాగవుతుంది? ఇక్కడ రిప్లైడ్ అని ఉంది కదా, సో ఇది రాంగ్. సీమా రిప్లైడ్ దట్ షీ వుడ్ క్యాచ్ హిమ్ ఇన్ ఎ మినిట్. ఎస్, సీమా రిప్లైడ్. ఓకే, రిప్లైడ్ దట్ షీ, ఇక్కడ ఐ ఏమో షీగా మారుతుంది, విల్ వుడ్గా మారుతుంది, క్యాచ్ యూ ఏమో హిమ్గా మారుతుంది ఇన్ ఎ మినిట్. సో దిస్ ఈజ్ రైట్. సీమా టోల్డ్ దట్, టోల్డ్ అవ్వదు, ఇక్కడ సెట్ ఉంటేనే టోల్డ్ వస్తుంది, అయినా సరే విల్ చేంజ్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ రాంగ్. ఓన్లీ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐ బిల్ట్ ఏ హై వాల్ ఆల్ అరౌండ్. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ది సెంటెన్స్. ఇక్కడ ఐ బిల్ట్ ఏ హై వాల్. ఐ ఏంటి ఇక్కడ? సబ్జెక్ట్. బిల్ట్ ఏంటి? వర్బ్, పాస్ట్ టెన్స్. హై వాల్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, తర్వాత మనం ప్యాసివ్ వాయిస్లో యూస్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ప్యాసివ్ వాయిస్లో యూస్ చేసుకుంటే ఏమవుతుంది? ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్గా మారుతుంది. తర్వాత బిల్ట్ ఇక్కడ పాస్ట్ టెన్స్ గాని ఉంటే వజ్ బిల్డ్గా మారాలి. ఐ చేంజెస్ టు మీ, అలా మార్చుకోవాలి. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఏ హై వాల్ ఈజ్ బిల్ట్ బై మీ ఆల్ అరౌండ్. ఓకే, ఆబ్జెక్ట్ హై వాల్, కానీ ఈజ్ ఉంది కదా, ఇక్కడ బిల్ట్ ఉంది. ఎప్పుడైనా పాస్ట్ టెన్స్లో ఉంటే వజ్ బిల్ట్ రావాలి, వజ్ బిల్ట్ ఉండాలి ఇక్కడ, కానీ రాంగ్. సో దిస్ వన్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్, ఏ హై వాల్ వాజ్ బిల్ట్ ఆల్ అరౌండ్ బై మీ. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. ఏ హై వాల్ ఆబ్జెక్ట్, ఇక్కడ వాజ్ బిల్ట్ కరెక్ట్గానే ఉంది. ఆల్ అరౌండ్ బై మీ. ఓకే, ఐ చేంజెస్ టు మీ. నెక్స్ట్ వన్, ఐ వాజ్ బిల్ట్ ఏ హై. దిస్ ఈజ్ రాంగ్, ఇది కూడా రాంగ్. ఆల్ అరౌండ్, ఇది కూడా రాంగ్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? అర్థమైంది అనుకుంటాను అందరికీ. ఆల్ ద బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, కంటిన్యూషన్ ఉంటుంది. అన్ని మోడల్ పేపర్స్ నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.